అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం క్లోజ్ టెస్ట్‌లో పార్ట్ 3 అయితే చూస్తున్నాం. చివరి పార్ట్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రామర్ విషయాలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ ప్రతిదీ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంచబడ్డాయండి. అండ్ ఇవన్నీ కూడా చక్కగా మీకు అన్నీ కవర్ చేసాము. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ప్లేలిస్ట్‌లో మీరైతే టోటల్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ 7వది రోజర్స్ సమ్మాన్ బిఫోర్ ద కోర్ట్. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినప్పుడు ఈ విధంగా ఏ టెన్స్లో ఉంది అని గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ చూడండి సమ్మాన్డ్ అంటే ఈడీ ఉంది. చివర ఈడీ ఉందంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉందని అర్థం. అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని క్యారీ చేస్తుంది ఎప్పుడు అది. రోజర్స్ సమ్మాన్ బిఫోర్ ద కోర్ట్. రోజర్స్ని కోర్టు ముందు ఆ బోన్లో నించోబెట్టారు. హ్యాడ్ డాష్ లిటిల్ టు టెల్. ఏమి ఇచ్చారు ఇక్కడ? వెరీ అనేది ఇచ్చారు, వెరీ ఇచ్చారు, వెరిఫై ఇచ్చారు. చూడండి ఈ వెరీ విఏఆర్వై వెరీ అంటే మార్పు చెందు, వేరు డిఫరెంట్గా ఉండడం. వెరీ అంటే డిఫరెంట్ అని. ఓకే, డిఫరెంట్ ఇట్లాంటి అర్థాలు ఉంటాయి. ఈ వెరీ అనేది వెరీ గుడ్ అంటామే అదనమాట. వెరిఫై అంటే ఏంటంటే నిజమా కాదా అని తేల్చేటటువంటిది. హ్యాడ్ డాష్ లిటిల్ టు టెల్ అంటే చాలా చాలా చిన్నది, కొంచెం అసలు ఏం లేదని. హ్యాడ్ లిటిల్ టు టెల్ అంటే ఏదో కొంచెం ఉంది చెప్పడానికని. వెరీ లిటిల్ టు టెల్ అంటే అసలు చెప్పడానికి ఏమీ లేదని. ఇప్పుడు వెరిఫై ఉందనుకోండి, హ్యాడ్ పక్కన వెరిఫై ఎందుకు రాయకూడదు అంటే ఉండాలి అంటే దీనికి ఐఈడి అని ఉండాలి. వెరిఫైకి ఐఈడి అని చివరిలో ఉండాలి. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలి. కానీ అలా లేదు. ఇది కూడా అంతే. వెరీ అంటే డిఫర్ అని అర్థం. ఓకే, దానికి కూడా ఉండాలి. వెరీకి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వెరీ లిటిల్ అనే దానికి సరిపోతుంది. కాబట్టి వెరీ లిటిల్ అసలు లేదు, చెప్పడానికి ఏమీ లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. హీ హ్యాడ్ బీన్ వల్ల చూడండి హ్యాడ్ అనేది వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇలాంటివి మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. హీ హ్యాడ్ బీన్ బిజీ ఆల్ ద మార్నింగ్ అంతా కూడా చాలా చాలా బిజీగా ఉన్నాడు. అబౌట్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ తన ఇంటికి సంబంధించే పనులు. విత్ ద డాష్ ఆఫ్ లంచ్. లంచ్ని ఏం చేస్తారు? ప్రిపేర్డ్నెస్. ఇక్కడ ప్రిపేర్ ద లంచ్. ఓకే, ఆఫ్ వచ్చింది అంటే ప్రిపేర్డ్నెస్ కూడా కాదు. మనిషి అయితే ప్రిపేర్డ్నెస్గా ఉంటాడు, ప్రిపేర్డ్గా ఉంటాడు. లంచ్ని ప్రిపేర్ చేశారంటే ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ లంచ్ అనమాట. ఓకే, ప్రిపరేషన్ చేసినట్టు లంచ్ ఏర్పాట్లో టోటల్గా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. హీ హ్యాడ్ టేకెన్ కాక్టైల్స్ ఆన్ టు ద టెర్రస్ మీదకి పైన ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళాడు బిఫోర్ లంచ్కి ముందు. అండ్ హ్యాడ్ డాష్ గాన్ అప్ టు రిమూవ్ హిస్ థింగ్స్ ఫ్రమ్ ద అటిక్ టు అనదర్ రూమ్. అండ్ అదంతా అయిన తర్వాత ఏం చేశాడు? దాన్ అనేది మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది. ఓకే, దెన్ అంటే అప్పుడు అని, దేర్ అంటే అక్కడ అని. ఇక్కడ ఏంది? ముందు ఏం చేశాడు? కాక్టైల్స్ అవన్నీ కూడా లంచ్కి ముందు తొలగించాడు. నెక్స్ట్ అనమాట. దెన్ అంటే ఇక్కడ నెక్స్ట్ అని. నెక్స్ట్ ఏం చేశాడు? దెన్ అనమాట. దెన్ పైకి వెళ్ళాడు. గాన్ అప్ టు రిమూవ్ థింగ్స్ దట్ హీస్ థింగ్స్ ఫ్రమ్ ద అటిక్ టు అనదర్ రూమ్. అటక మీద నుంచి వేరే రూమ్లోకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. హీ హ్యాడ్ నాట్ లుక్ డాష్ ఆఫ్ ద విండో. కిటికీ బయట చూడాల. ఓకే, కిటికీ బయట అంటే ఏంటి? అవుట్. కిటికీ బయట చూడాల. ఫ్రమ్ ది విండో అంటే అది కాదు, అవుట్ ఆఫ్ ది విండో. జనరల్గా కిటికీ బయట చూడలేదు అంటే అవుట్ ఆఫ్ ది విండో అనమాట. విండో నుంచి బయటికి చూశాడు అనేసి. డ్యూరింగ్ ద మార్నింగ్ అండ్ సీన్ నథింగ్ దట్ కుడ్ హ్యావ్ బేరింగ్ అపాన్ ద డెత్ ఆఫ్ జనరల్ మెకార్థర్. కాబట్టి ఏం చూడలేదు. అండ్ మరణానికి సంబంధించి ఏదైతే జనరల్ మెకార్థర్ దాని గురించి ఏం తెలియదు. హీ వుడ్ స్వేర్ డెఫినెట్లీ దాట్ దే డాష్ బీన్ 8 చైనా ఫిగర్స్ అపాన్ డైనింగ్ టేబుల్ వెన్ హీ లేడ్ ద టేబుల్ ఫర్ లంచ్. అండ్ అతనికి ఏం తెలుసు అంటే జస్ట్ అతను డైనింగ్ టేబుల్ మీద ఏదైతే సర్దాడో వాటి వరకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఏం రాయాలి? హ్యాడా, హ్యావా, హ్యాజా. మీరు గమనిస్తే ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది, ఇక్కడ చూస్తే హ్యాడ్ ఉంది.
ఇక్కడ చూడండి హ్యాడ్ ఉంది. ఇట్లా మనం చూసుకుంటే అదిగోండి హ్యాడ్ ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే ఎక్కడైనా హ్యాడ్ 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 కనబడుతుంది. ఎక్కడుంది ఆన్సర్ అంటే ప్యాసేజ్లోనే ఉంది. హ్యాడ్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ అనేది వస్తుంది. మనకు చూడండి ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. సో అదే టెన్స్ అదే ఫామ్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం రాయడం అయితే జరుగుతుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్కి వెళ్దాం. ఈసారి యానిమల్ ఫామ్ జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి యానిమల్ ఫామ్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ 8వ చూస్తున్నాం. నో మోర్ డిలేస్ కామ్రేడ్స్ క్రైడ్ నెపోలియన్ వెన్ ద ఫుట్ ప్రింట్స్ హ్యాడ్ బీన్ ఎగ్జామిన్డ్. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. నో మోర్ డిలేస్, దేర్ ఈజ్ వర్క్ టు బి డన్. యాక్చువల్గా ఇంకా ఏమాత్రం ఆలస్యాలు అనేవి లేనే లేవు అనేసి నెపోలియన్ ఏం చేశాడంటే గట్టిగా చెప్పాడు కామ్రేడ్స్ అనేసి. అండ్ ఫుట్ ప్రింట్స్ హ్యాడ్ బీన్ ఎగ్జామిన్డ్, అక్కడ ఉన్నటువంటి పాదముద్రల్ని గుర్తించడం జరిగింది. దేర్ ఈజ్ వర్క్ టు బి డన్, పని అనేది చేయబడాలి. దిస్ వెరీ మార్నింగ్ వి డాష్ రీబిల్డింగ్ విండ్ మిల్, వీ విల్ ఆల్ త్రూ ద వింటర్ రెయిన్ షైన్. వర్షం అయినా ఎండైనా మనం ఆ పని అనేది కంప్లీట్ చేస్తాం. ఏంది విండ్ మిల్ అనేది తయారు చేస్తున్నాం. విండ్ మిల్ అనేది ఇక్కడ యానిమల్ ఫామ్లో పరిశ్రమలకి సంబంధించింది అనమాట. పరిశ్రమలు అనేవి బాగా పెరగాలి. రష్యాలో జరిగినటువంటి ఒక కథని జరిగినటువంటి సిచ్యువేషన్ని ఆధారం చేసుకొని జార్జ్ ఆర్వెల్ వ్యంగ్యంగా పశువులను పెట్టి రాయడం జరిగింది ఈ కథ. వి విల్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మస్ట్ కానివ్వండి అండ్ ఏదైనా షెల్ కానివ్వండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థమవుతూ ఉంటుంది. నో మోర్ డిలేస్ అనేసి చెప్తాడు. దిస్ వెరీ మార్నింగ్ వి డాష్ రీబిల్డింగ్ విండ్ మిల్, బిగాన్ బిగిన్స్. చూడండి వి అనేది ప్లూరల్. ఇప్పుడు ఐ కానివ్వండి, వి కానివ్వండి, యు కానివ్వండి, దే కానివ్వండి, వీటికి ప్లూరల్ వస్తాయి అంటే బిగిన్ అనేది వస్తుంది. అదే హీ షీ ఇట్ ఉందనుకోండి, హీ షీ ఇట్ ఇట్లాంటి వాటికి ఎస్ అనేది వస్తుంది బిగిన్స్ అని. ఇక్కడ బిగిన్ అనేది వస్తుంది, వి బిగిన్. ఎందుకు బిగాన్ ఎందుకు రాదు అంటే టోటల్ మనం గమనించినట్లయితే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది లేదా సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈజ్ బిగిన్స్ రాయొచ్చు కదా అంటే ఇక్కడ ఉన్నది వి కాబట్టి ప్లూరల్ ఫామ్ కాబట్టి బిగిన్ రాసాం. అండ్ వీ విల్ డాష్ ఆల్ త్రూ, విల్ తర్వాత ఏమొస్తుందండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది, బిల్డ్ అనేది వస్తుంది, BUILD. వి విల్ బిల్డ్, BUILD, బిల్డ్ అనేది వస్తుంది. కడతాం ఆల్ త్రూ ద వింటర్, చలికాలం కడతాం, వర్షం అయినా కడతాం, ఎండ అయినా కడతాం. ఎందుకంటే శత్రువు మన మీద దాడి చేశాడు. వీ విల్ టీచ్ ద మిజరబుల్ ట్రైటర్, ఆ ద్రోహికి మనం ఏం చేస్తాం, ఈ కెనాట్ డాష్ అవర్ వర్క్ సో ఈజీలీ అంటే ఇక్కడ మనం చూసినటువంటి హీ కెనాట్, ఇప్పుడు వీళ్ళు పని చేశారు అంటే డూ, దానికి వ్యతిరేకమైంది అండు. మన శత్రువు ఏం చేయలేడు, నాశనం చేయలేడు. మనం ఏదైతే తలపెట్టామో, మనం విండ్ మిల్ కట్టాం కామ్రేడ్స్, కానీ ఏం చేయడం జరిగింది, శత్రువు వచ్చాడు పడేశాడు. మనం ఊరుకుండకూడదు. ఇక మనం ఏం చేస్తాం, కష్టపడి పని చేస్తాం, మామూలుగా కష్టపడం, భయంకరంగా కష్టపడతాం. శత్రువుకి ఏం చెప్తాం, బుద్ధి చెప్తాం. రిమెంబర్ కామ్రేడ్స్, దేర్ మస్ట్ బి నో ఆల్టర్నేషన్ ఇన్ అవర్ ప్లాన్స్, ఎటువంటి మార్పు లేదు మన ప్లాన్స్లో. దే షల్ బి క్యారీడ్, క్యారీ తర్వాత మనం ఏం వాడతాం చెప్పండి, టు ద డే. క్యారీ ఒక పని చేయడం ఏదైతే ఉందో దాన్ని క్యారీ అవుట్ అంటాం. క్యారీ అవుట్ మనుషులకు జనరల్గా క్యారీ ఆన్ అంటాం. ఓ పని దే షల్ బి క్యారీడ్ అవుట్, ఏదైతే పని ఉందో అది క్యారీ అవుట్, ఆ విధంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఓకే, కంప్లీట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అన్నమాట. క్యారీ అవుట్ అంటే ఎగ్జిక్యూట్. ఫార్వర్డ్ కామ్రేడ్స్, లాంగ్ లివ్ ద విండ్ మిల్, లాంగ్ డాష్ యానిమల్ ఫామ్. ఇక్కడే ఉంది ద ఆన్సర్, లాంగ్ లివ్ ద విండ్ మిల్, లాంగ్ లివ్ ద యానిమల్ ఫామ్. ఖచ్చితంగా ఒక 2 ఇందులో నుంచే ఉంటాయండి ఆన్సర్స్. లాంగ్ లివ్ ద విండ్ మిల్, లాంగ్ లివ్ ద యానిమల్ ఫామ్, ఆ విధంగా. కాబట్టి ఇది టోటల్గా యానిమల్ ఫామ్ నుంచి తీసుకోబడింది.
తర్వాత మనం ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ బై ఎర్నెస్ట్ హెమింగ్వే రాసినటువంటి ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఏదైతే ఉందో ఎర్నెస్ట్ హెమింగ్వే రాసింది ఆ ప్యాసేజ్ని చూస్తున్నాం. He could not dash the green of shore now, but only the tops of blue hills that showed white as dash. చూడండి, he could not. కుడ్ తర్వాత ఎప్పుడైనా కానీ ఈ మోడల్ వెబ్స్ అంటారండి. మోడల్ వెబ్స్ అంటారు. ఈ మోడల్ వెబ్స్ ఏంటంటే విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ వీటన్నిటి తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ సీ సా సింగ్ ఇది వెర్బ్ 1, ఇది వెర్బ్ ఫామ్ 2, ఇది థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అనమాట. కాబట్టి ఇక్కడ V1 వస్తుంది కాబట్టి సి రాయడం జరుగుతుంది. ఈ కుడ్ నాట్ సీ ద గ్రీన్ షోర్ ఏదైతే పచ్చని సముద్ర తీరం అది కనబడట్లా, ఓన్లీ దూరాన్ని ఉన్నటువంటి నీలి రంగులో ఉన్నటువంటి కొండలు కనబడుతున్నాయి. వైట్ యాజ్ ఇక దేవర్ స్నో క్యాప్డ్ ఎలా కనబడుతున్నాయి అండ్ పైన తెల్లగా కనబడుతున్నాయి. యాజ్ తర్వాత వచ్చేది తోనా త్రూనా తాట అంటే లాగా ఎలా కనబడుతున్నాయి అంటే మంచు పర్వతాల్లాగా కనబడుతున్నాయి. దానికి యాజ్ తో అనేది ఫ్రేజ్ అనమాట. అలా చెప్పడానికి యాజ్ ఇఫ్ కూడా రాసుకోవచ్చు, యాజ్ తో లేదా యాజ్ ఇఫ్. యాజ్ తో ఇది ఎలా కనబడుతున్నాయి అంటే ఏదో అసలు మొత్తానికి మంచు గనక కప్పబడి ఉన్నట్టుగా కనబడుతున్నాయి. They were snow capped and the clouds that looked like high snow mountains above them. ఎందుకు కనబడుతున్నాయి అట్లా అంటే మేఘాలు ఉన్నాయి, మేఘాలు ఆవరించబడడం వల్ల అలా కనబడుతున్నాయి. ద సీ వాజ్ వెరీ డార్క్ అండ్ ద లైట్. ఇక్కడ ద సీ వాజ్ వెరీ డార్క్ మనం చూసుకున్నట్లయితే ఇక ఎట్లా ఉంటుంది సముద్రం, చాలా చీకటిగా ఉంటుంది, ఎటువంటి లైట్ ఉండదు. ద లైట్ ప్రెజెన్స్ ఇన్ ద వాటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేక మేడ మేకింగ్ ఇది ఎట్లా చూస్తాం, ఇక్కడ ఎటువంటి టెన్స్ అనేది వాడుతున్నారు. కుడ్ అనేది జనరల్గా పాస్ట్, ఓకే కెన్ కదా పాస్ట్ టెన్స్, కుడ్ అనేది వాడతారు. అయితే అచ్చంగా తేల్చలే. అదిగోండి షోడ్ ఈడి ఉంది, వర్ సింపుల్ పాస్ట్ అని తెలియజేస్తుంది, లుక్డ్ అండ్ సింపుల్ పాస్ట్ అని తెలియజేస్తుంది. ఇన్ని తీసుకుంటాం వర్జ్. కాబట్టి ఆ సెంటెన్స్లో చూస్తే సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది సెకండ్ ఫామ్ అనేది వస్తుంది. మేక్ మేడ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎలా తెలిసింది, వజు వర్లు ఉన్నాయి కాబట్టి, పాస్ట్ టెన్స్లోనే వజు వర్లు ఉంటాయి కాబట్టి, అండ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది సింపుల్ పాస్ట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆ విధంగా తేల్చడం జరిగింది. మేడ్ లైట్ ఏం చేస్తుంది అంటే అదేదో ప్రిజన్స్ లాగా స్ఫటికాల్లాగా మెరుస్తుంది. ద మిరియడ్ డాష్ ఆఫ్ ద ప్లాంక్టన్. ప్లాంక్టన్స్ ఉంటాయి, ఇవి నీటిలో మెరుస్తూ ఉంటాయి. ఈ ప్లాంక్టన్స్ అనేవి సముద్రంలో మెరుస్తూ వర్ అనల్డ్ నౌ బై హై సన్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ గ్రేట్ ప్రిజన్స్ ఇన్ ద బ్లూ వాటర్ దట్ ద ఓల్డ్ మ్యాన్ సా నౌ విత్ హిస్ లైన్స్ గోయింగ్ స్ట్రైట్ డౌన్. మొత్తానికి ఏం కనబడట్లేదు అండ్ చాలా కారణాల వల్ల ఏం కనబడట్లేదు తనకి. అండ్ మిరియాడ్ అంటే డిఫరెంట్ అని అర్థం, చాలా రకాలైనటువంటి. ఏంటవి ఇక్కడ స్పాట్ లైట్స్ అనమాట, డిఫరెంట్ లైట్స్ అని చెప్పేటటువంటి ఉదాహరణ. ఏది ప్లాంక్టన్ జీవులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. ఫ్లెక్స్ అనమాట, ఫ్లిక్స్ ఫ్లీస్ అంటే ఈగలు అని అర్థం. ఓకే, ఫ్లిక్స్ అంటే ఈగకి సంబంధం కాదు. ఫ్లెక్స్ అనేది ఏంటంటే ఈ యొక్క రకరకాల కాంతులు కనబడుతున్నాయి నీటిలో, ఆ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైన్స్ గోయింగ్ స్ట్రైట్ డౌన్ డాష్ ద వాటర్ వాజ్ ఏ మైల్ డీప్. లోపలికి లోపలికి అన్నప్పుడు మనం ఇన్ వాడతామా, ఇన్ అంటే లో, ఇంటూ అంటే లోపలికి. ఇక్కడ లోపలికి డీప్ అంటున్నాడు కాబట్టి ఇంటూ వాడతాం ఇక్కడ ఐదో దానికి. ఆన్ అంటే తెలుసు మనకి మీద అని అర్థం కాబట్టి లోపలికి, కాబట్టి ఇంటూ వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం 10th వన్ చూద్దాం. తర్వాత మనం చూస్తే వెయిటింగ్ ఫర్ మహాత్మా బై ఆర్కే నారాయణ్, అందులో ఒక ఎక్సెప్ట్ తీసుకున్నారు, ఒక భాగం తీసుకున్నారు, ఒక ప్యాసేజ్. లిజన్ టు మీ, జనరల్గా మనం ఏం చెప్తాం, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ అనేటటువంటిది వాడతాం. అదే మనం ఇక్కడ రాద్దాం, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. I'll give you 50 copies of this and you will take them to army camp and Belial.
ఇవి 50 కాపీలు ఇస్తాను, మీరు తీసుకువెళ్ళండి. ద పూర్ ఫెలోస్ దేర్ కెనాట్ హ్యావ్ ఎనీ, ఏముండవు అక్కడ, ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద వరల్డ్ సిన్స్ దే ఆర్ నాట్ ఎలో టు లిజన్ ఇన్ టు ట్రూత్ బట్ ఓన్లీ టు ద కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఆఫ్ బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి పంచండి, ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఉంటున్నారో అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఏం తెలుసు, కాకమ్మ కథలు ఏదైతే చెప్పారో బ్రిటిష్ వాళ్ళు అది మాత్రమే తెలుసు. కాబట్టి ఇవి తీసుకువెళ్ళండి. వాళ్ళకి ఏం తెలీదు ఏం జరుగుతుందో. పూర్ ఫెలోస్ దే కెనాట్ హ్యావ్ ఎనీ, నేషన్ అంటే జాతి, నోషన్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్ట్ అనమాట. ఏం జరుగుతుందో అసలు వాళ్ళకు ఒక ఐడియా లేదు అని అనమాట. ఎనీ నోషన్ అంటే ఒక ఐడియా అంటూ లేదు, ఆలోచన లేదు ఏం జరుగుతుందో. నెగోషియేషన్ అంటే సంప్రదింపులు, నెగోషియేషన్ అంటే సంప్రదింపులు, ఇక్కడ సంప్రదింపులు కాదు, అసలు ఐడియా లేదు ఏం జరుగుతుందో. వాళ్ళకంతా తెలిసిందంత ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది మాత్రమే తెలుసు. బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్ ఏంటవి ఏం చెప్తుందో అది. కాక్ అండ్ బుల్ దట్ బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్ ఇష్యూనా, ఇష్యూసా, ఇష్యూయింగ్. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ ఫ్యూచర్ ఉందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుకోవచ్చు. అండ్ కెనాట్ ఉంది, అదిగోండి ఈజ్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడబడుతుంది. ఇక్కడ ఏం వస్తుంది అంటే బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇష్యూస్ అంటే ఇష్యూకి ఎస్ చేరింది, ఎందుకంటే సింగులర్ కాబట్టి. బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏదైతే వాళ్ళు ఇష్యూ చేస్తారో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇష్యూకి ఎస్ అనేది రావడం జరిగిందనమాట. అవర్ బాయ్స్ మస్ట్, మస్ట్ తర్వాత ఏం వస్తుందండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మోడల్ వెర్బ్స్ అండ్ మోడల్ వెర్బ్స్, ఈ మోడల్ వెర్బ్స్ అనమాట. దానికి ఏం వస్తుంది అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. మస్ట్ నో, నో ద ట్రూత్, తెలియాలి. దే మస్ట్ నో, అదిగోండి చూడండి మస్ట్ నో ఉందా, ఇక్కడ ఉందా, వెంటనే ఫాలో అయింది చూడండి మస్ట్ నో. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే 1, 2 అందులోనే ఉంటాయి ఆన్సర్లు. దే మస్ట్ నో వేర్ సుభాష్ బాబు ఈజ్, వేర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈజ్ స్టేషన్, ఎక్కడున్నారో వాళ్ళకి తెలియాలి. వాట్ ఈస్ టు బి డన్, ఏం చేయాలో తెలియాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రాపగేట్, ఏంటది, వ్యాపింపజేయాలి. ఏం వ్యాపింపజేయాలి, సత్యాన్ని వ్యాపింపజేయాలి, అంటే ట్రూత్ అన్నమాట. ఓకే, సత్యాన్ని ఏం చేయాలంటే అది వ్యాపింపజేయాలి, కాబట్టి వాళ్ళకి తెలియాలి. వేర్ ఎవర్ ఇట్ మే బి హ్యాస్ నాట్ మహాత్మాజీ టోల్డ్ అస్ సో, అలానే నిజం తెలియాలని చెప్పలా మహాత్మా గాంధీ గారు మనకి. ఇది ఇట్లా మనం రాయాల్సి ఉంటుంది. ఒకటి టెన్స్ మీద ఉంటుంది, ఒకటి అందులోనే ఉంటుంది ఆన్సర్. 1, 2 అందులోనే ఉంటాయి, జాగ్రత్తగా చదవాలి. ఇందాక లాంగ్ లీవ్, మస్ట్ నో చూడండి మస్ట్ నో, ఆ విధంగా. ఇదే విధంగా మీకు మిగతావి కూడా కావాలి అనుకుంటే గ్రామర్ విషయాలు ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి, జాగ్రత్తగా గమనించండి. అండ్ వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ గ్రామర్ అంశాలు పొందొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి అండ్ లింక్ అని అడగడం ద్వారా మీరు టోటల్ సిలబస్ని పొందొచ్చు. అండ్ అట్లానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్ని ఉంటే వాటిని ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.